వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ప్రస్తుతానికి మీ అందరికీ కూడా విఐపి బ్రేక్ దర్శనాలు తిరుమల కొండపైన మే 15వ తారీఖు వరకు కూడా కేవలము ఎమ్మెల్యే, ఎంపీ, తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారి లెటర్లు మాత్రమే తీసుకుంటున్నారు. ఇతర రికమెండేషన్ లెటర్లు వారు స్వీకరించడం లేదు. కాబట్టి ఎవరైనా కానీ ఎమ్మెల్యే, ఎంపీ, తెలంగాణ అలాగే ఆంధ్రాకి సంబంధించిన రికమెండేషన్ లెటర్లతో మాత్రమే బ్రేక్ దర్శనం చేసుకోగలరు. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటే, ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లు పూర్తి స్థాయిలో అయిపోయాయి. అలాగే ప్రతిరోజు రాత్రి 7:30 తర్వాత మీ అందరికీ ఏదో ఒక టైంలో మీకు రేపటికి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయితే ఇవ్వటం జరుగుతుంది. గతంలో అయితే రాత్రి 9 గంటల తర్వాత ఇచ్చారు, ఆ తర్వాత 8 గంటల తర్వాత ఇచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి సెలవులు కాబట్టి ఇంకా తొందరగా అనగా 7 తర్వాత ఏదో ఒక టైంలో అయితే ఇచ్చేస్తున్నారండి. భక్తులను అయితే ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము, అలాగే ఇక్కడ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసము, అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో రోజు 7 గంటల తర్వాత ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆఫ్లైన్ ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్లు 7 తర్వాత రాత్రి మీ అందరికీ రేపటికి సంబంధించిన టోకెన్లు అయితే ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా అండి? అలాగే అలిపిరి శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ మార్చారు. నేను స్క్రీన్ పైన మీకు పెట్టాను, ఒకసారి చూడండి. ఇంకా రేపు అనగా 22వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ జూలై నెలకి సంబంధించి కళ్యాణము, ఉంజల సేవ, ఆర్షిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ డైరెక్ట్ సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేసుకునే అవకాశము ఈ టికెట్లు విడుదలవుతున్నాయి. ఎల్లుండి 23 ఉదయము 10 గంటలకు జూలై నెల అంగ ప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నము 3 గంటలకు వయోవృద్ధుల వికలాంగుల కోట, 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నము 3 గంటలకు తిరుమల తిరుపతి రూములు విడుదలవుతున్నాయండి. అన్నీ కూడా నేను మన ఛానల్ వాట్సాప్లో పోస్ట్ చేసా, లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా, చూడండి. రాబోయే ఈ మే, జూన్లో వచ్చే వాళ్ళందరూ కూడా మీకు దర్శన టికెట్లు ఏమీ లేవు, దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. తిరుపతి వచ్చి రాత్రి 7 గంటల తర్వాత ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. నడక మార్గం టైమింగ్స్ మార్చారు. అలిపిరి నడక మార్గం వాళ్ళు ఒకరోజు ముందుగా వస్తే మాత్రమే మీకు సర్వదర్శనం టోకెన్లు లభిస్తాయి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. ధన్యవాదాలు.